నా పేరు రాములు అండి, దేవల్ల రాములు. సీసీ రోడ్లు వేశారు. మంచినీళ్ళు కూడా అప్పుడు 8 నీళ్ళు పోసారు. మళ్ళీ ఈ సందర్భం బిల్లు రాలేదని వాళ్ళు బంద్ చేసేసారు. కొంతమందికి వస్తున్నాయి, కొంతమంది మా బట్టోళ్ళకి రావటం లేదండి. మీ వయసు ఎంత ఉంటుంది? 65 పైన ఉన్నాయి. పెట్టుకున్నారా మీరు? పెడితే ఒకసారి 5 ఎకరాలని రాశారు. 5 ఎకరాలని చూపించమన్నా ఆ సెక్రటరీ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు. అంటే మరి మీ ఎమ్మెల్యే గారు తెలుసా మీకు? పోతుల రామారావు. ఆయన పనితీరు ఎలా ఉంది? బాగానే ఉందండి. అంటే ఏదైనా సమస్య వస్తే వచ్చి దాని పరిష్కారం చేస్తూ ఉంటారు. చేస్తారు బాబు. ఆయన రాకపోయినా తమ్ముని పంపించి చేస్తారు. ఏంటి ఇక్కడ మీ ఊర్లో ఏ పార్టీ ఎక్కువగా ఉంటుంది? మీదైతే తెలుగుదేశానికి ఉంది. ఈసారి ఏది గెలుస్తుంది అంటారు ఇక్కడ మీ నియోజకవర్గం? చెప్పలేమండి, అది చెప్పలేము. మీ అభిప్రాయం ప్రకారం ఏది గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఈసారి కూడా ఆయన వస్తేనే మంచిది. ఏది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మీ ఎమ్మెల్యే రాజధాని తయారైంది. ఆయన ఉన్నప్పుడు ఆయన వస్తాడేమో. నమస్తే బాబాయ్ గారు, మీ పేరు? నా పేరు పొన్నాడు రాములే. ఏం చేస్తుంటామా? సముద్రానికి వెళ్తాము, రొయ్యలు చేపలు తెచ్చుకోవటం, బతకటం. వర్షమే లేకపోయా, అంత సేద్యం ఉంటే అది 4 సంవత్సరాల నుంచి బాగానే లేకపోయా. ఆ చెరువుల నుంచేమో ఉప్పు నీళ్ళు పడిపోయా. నీళ్ళు పెద్ద బాధగా ఉంది. పింఛన్ బాగా ఇస్తున్నారు సార్. ఎంత ఇస్తున్నారు? మన అంతకుముందు ఇచ్చారు. 2 ఏళ్ళు ఇవ్వాల్సింది మళ్ళీ కలిపి మన 3 ఏళ్ళు ఇచ్చారు. అంటే మీకు ఇప్పుడు ఇది వృద్ధ పింఛన్ వస్తుందా, లేకపోతే ఈ జాలర్లకు ఇస్తున్న పింఛన్ వస్తుందా? వృద్ధ పింఛన్ మాది, ముసలోళ్ళది. వీళ్ళకందరికీ జాలర్కి 50 సంవత్సరాల వాడికి ఈ సముద్రానికి వెళ్తుండ కళ్ళు మసకలు వస్తాయని వాళ్ళకి 50 సంవత్సరాలకి. ఏమనుకుంటున్నారా? ఇంకా వస్తే బాగుంటుంది అనుకుంటున్నా. ఉండో మన రాత్రి టీవీ కడుక్కోకున్నా. నేను ఎప్పుడు టీవీ కడుక్కోను. ముందు చంద్రబాబు నాయుడు వచ్చి నేను 3 ఇచ్చానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. మళ్ళీ ఆ నుంచి జగన్ వచ్చి నేను ఇక నుంచి వచ్చే కాలానికి నేను 3 ఇస్తాను అంటున్నాడు. మళ్ళీ 3 వచ్చి నేను 3 ఇస్తాను అంటుందా. రాహుల్ గాంధీ వచ్చి మళ్ళీ 3 ఇస్తాను ఇట్లా అంటున్నారు. మరి ఎడ జరుగుద్దో ఎట్ట అవుతుందో మనకేం తెలుసు. పింఛన్లు కోట బియ్యం బాగానే ఇస్తున్నారు. ఇప్పుడు అందరికి ఇస్తున్నారా? అందరికి ఇస్తున్నారు. 10,000 మీ ఇంట్లో వచ్చేవి పంచుకున్నారు కూడా. మళ్ళీ చెక్కులు వచ్చిండా ఇవాళ 3 రోజుల కింద వెళ్ళి తెచ్చుకొని పంచుకుంటున్నారు. అసలు మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందంటారు? మా ఎమ్మెల్యే మన వచ్చేలేడు, ఏం బాగా చేస్తున్నాడు. గెలుస్తారా మళ్ళీ? ఏమో గెలవచ్చు, గెలుస్తారు అనుకుంటున్నాము. నమస్తే సార్, మీ పేరు? నమస్తే, నా పేరు ఆంజనేయులు కాకుమాని. సీసీ రోడ్లు బాగానే వేసారు, బాగానే ఉంది. పెన్షన్లు కానీ రేషన్ కానీ మిగతా అన్నీ బాగానే ఉన్నాయి. ప్రభుత్వ పరంగా అన్నీ బాగానే ఉన్నాయి, ఇబ్బందులు ఏం లేవు. అంటే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు? వస్తున్నాయి. మ్యాక్సిమం 98%. అంటే 1 మిస్ బై ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు. 98% మాత్రం బాగానే జరుగుతుంది అన్నీ. గతంలో బిలో ఏజ్, అసలు ఏజ్ లిమిటేషన్ లేదు, మరీ తక్కువ తోటి ఉంది కాబట్టి వస్తున్నాయి. ఇప్పుడు మరీ 65 ఇయర్స్ పెట్టారు కాబట్టి ఆధార్ కార్డు బేస్ చేసుకొని ఇస్తున్నారు కాబట్టి అందువల్ల ఆగిపోయినాయి వాళ్ళకి. అందువల్ల అంతేగాని ఇది తేడా ఏం లేదు. పోతే గతంలో నీకు యాక్చువల్గా లేని పేర్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు, అంతా టెక్నాలజీ కాబట్టి మీకు తెలిసిందే. బాగుంది. ఒక కరెంటు మాత్రమే వ్యవసాయానికి ఇంకో 2 గంటలు ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మిగతా అన్నీ పర్లేదు. మరి మీ గ్రామంలో ఎంతవరకు అర్హులైన వారికి వచ్చాయంటారు? మా గ్రామంలో కూడా ఒక 32 ఇళ్ళు ఏమి ఇచ్చారు, బాగానే ఉంది ప్రస్తుతం. దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే ఒకేసారి రాష్ట్రంలో ఒకేసారి 4 లక్షల ఇళ్ళు ప్రారంభం చేయడం అంటే మామూలు విషయం కాదు కదా. చంద్రబాబు దీని గురించి ప్రత్యేకంగా తీసుకున్నారని అనుకుంటున్నాం. దీని మీద కూడా మహిళల్లో మంచి రెస్పాన్సే ఉంది, బాగానే ఉంది. అభిప్రాయం అంటే కష్టసాధ్యమైన పని అయినా కూడా చంద్రబాబు గారు ఛాలెంజ్గా తీసుకొని చేశారని అనుకుంటున్నాం. ప్రస్తుతం ఇప్పుడు మీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందంట? బాగుంది. రామారావు గారు బాగానే ఉంది. మరి మళ్ళీ ఆయన గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనుకోవచ్చు? గెలుస్తారు, తప్పనిసరిగా గెలుస్తారు. అంటే రెండో పార్టీ పోటీ ఎంత మాత్రం ఉంటుంది అనుకోవచ్చు? పోటీ మాత్రం ఉంటుంది కానీ తప్పనిసరిగా రామారావు గారు అయితే గెలుస్తారు.